అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఆగస్టు 15, 2025 ఇది వార్ 2 సినిమా రిలీజ్ అయ్యే డేట్. మాక్సిమం ఆ డేట్కే వచ్చేస్తుంది, ఎక్కడ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే షూటింగ్ మంచి పర్ఫెక్ట్ పేస్లో వెళ్తోంది. ఎక్కడా కూడా అంటే మధ్యలో షూట్లు డిలే అవ్వడాలో, లేదంటే ఆగడాలో, పోస్ట్పోన్ అవ్వడాలు ఏం జరగట్లేదు. మొత్తం అనుకున్న టైంకి అనుకున్న షూట్లు అన్నీ అయిపోతున్నాయి. సో మాక్సిమం షూటింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా మనకి జూలైలోకే ఫినిష్ అయిపోయి ఆగస్ట్ 15కి పర్ఫెక్ట్గా రిలీజ్ చేసే ప్లాన్లో అయితే ఉన్నారు వాళ్ళైతే మాత్రం. సో చాలా అంటే చాలా గట్టి ప్లానింగ్తో వస్తున్నారు, ఎందుకంటే చాలా మంచి డేట్ కూడా అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెలవు కూడా కాబట్టి చాలా గట్టిగా ప్లానింగ్ అయితే ఉంది. ఓకే, సో ఇదంతా ఓకే ఒక సైడ్ ఉంటే, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం డెఫినెట్గా ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని రికార్డులు అయితే ఉన్నాయో దాంట్లో ఒక 80% రికార్డులు ఎగిరిపోతాయి. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు ఇది రిలీజ్ అయ్యాక. ఎందుకంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కొలాబరేషన్ టిల్ నౌ పీరియడ్. ప్రస్తుతానికైతే ఇది. ఇంతకుముందు కొన్ని కొలాబరేషన్స్ జరిగాయి, బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్. అంటే ఇప్పుడు అక్కడ మనకి ఎవరు 'హృతిక్ రోషన్' గారు ఉన్నారు, ఇక్కడేమో మనకి 'ఎన్టీఆర్' గారు ఉన్నారు. ఇద్దరు కూడా టైర్ 1 యాక్టర్సే. అది కూడా చాలా హ్యూజ్ లెవెల్‌లో బాక్స్ ఆఫీస్‌ని పుల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్స్ ఇద్దరు కూడా. సో ఆ లెవెల్ ఆఫ్ కెపాసిటీ, ఆ లెవెల్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్న ఇద్దరు యాక్టర్స్ కొలాబ్ అవుతున్నారు. ఇప్పుడు బేసిక్‌గా ఇండియాలో ఏ ఇండస్ట్రీకి పెద్ద పెద్ద మార్కెట్స్ ఉన్నాయంటే పొజిషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పొజిషన్ హిందీ. ఎందుకంటే చాలా హ్యూజ్ మార్కెట్ వాళ్ళకి. 'స్త్రీ 2'కి దగ్గర దగ్గరగా 600 కోట్ల నెట్ అయితే కొట్టింది ఆ సినిమా ఇండియాలోనే. ఇండియాలో చెప్తున్నాను నేను. సో చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది, అండ్ ఓవర్సీస్‌లో కూడా మంచి మార్కెటే ఉంది. అండ్ తర్వాత తెలుగు విషయానికి వచ్చినట్టయితే 'కల్కికి' రీసెంట్‌గా 289, 290 నెట్ వచ్చింది. అండ్ ఓవర్సీస్‌లో కూడా మనకు మంచి మార్కెట్ ఉంది. సో అదొకటి. తర్వాత తమిళ్ ఒక 250 ఆ రేంజ్ వరకు కొడుతుంటది ఇండియా నెట్. వాళ్ళకి ఓవర్సీస్ మార్కెట్ పెద్దది. సో అలాగా అది కూడా ఉంది. అండ్ తర్వాత కన్నడ వాళ్ళది 'కాంతారా' కాబోలు 162 నెట్ ఎంతో కొట్టింది. సో అది 4థ్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఆ తర్వాత మలయాళం అంటే కొంచెం పాపులేషన్ తక్కువ, అందువల్ల అది కొంచెం తక్కువలో ఉంది. బట్ అయినా కూడా అది కూడా మంచి మార్కెట్. ఎందుకంటే దానికి రీసెంట్‌గా 'మంజుమ్మల్ బాయ్స్' ఇవన్నీ కూడా చూసాం. వాటన్నిటికి కూడా మంచి నెట్టే కొట్టింది. అది కూడా మోర్ దాన్ 100-150 వరకు నెట్ కొట్టగలిగే మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ. సో ఈ 5 మార్కెట్స్ ప్రస్తుతానికి పాన్ ఇండియా మార్కెట్‌ని డిసైడ్ చేస్తున్నాయి. అంటే ఈ 5 ఉంటే పాన్ ఇండియా అలా ఉంది ప్రస్తుతానికి. వేరే ఉన్నాయి చిన్న చిన్న ఇండస్ట్రీస్, బట్ వాటిని ఇంకా కలపలేదు ప్రస్తుతానికి. అంటే అవి అంత పెద్ద మార్కెట్స్ కాదు. సో అందుకని ఇంకా వాటిని కలపలేదు. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు హిందీ టాప్ పొజిషన్‌లో ఉంది, తెలుగు సెకండ్ పొజిషన్‌లో ఉంది మార్కెట్ పరంగా. సో అలాంటి 2 ఇండస్ట్రీల నుంచి ఇద్దరు టైర్ 1 యాక్టర్స్, టూ మచ్ బాక్స్ ఆఫీస్ పుల్ ఉన్న యాక్టర్స్ ఒక సినిమా కోసం కొలాబ్ అవుతున్నారంటే ఆ విధ్వంసం ఎలా ఉంటది? నేను అనేది అది. ఇప్పుడు 'హృతిక్ రోషన్' గారికి చాలా హ్యూజ్ మార్కెట్ ఉందబ్బా, ఆయన సరిగ్గా వాడుకోవట్లే అంతే. అంతకుమించి ఇంకేయట్లేదు. అంతెందుకు రీసెంట్‌గా ఒక ట్రెండ్ కూడా అయింది ట్విట్టర్‌లో. సినిమాలు సైన్ చేయి, లేదంటే కంప్లీట్‌గా మానేసేయి అని చెప్పి. అంటే ఆయన ఎక్కువ సినిమాలు సైన్ చేయట్లేదని చెప్పి. ఇప్పుడు వాళ్ళకే అనిపిస్తది కదా, వాళ్ళ హీరోలు ఎక్కువ సినిమాలు సైన్ చేసి, ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తే బావుంటదని. ఇప్పుడు అంతెందుకు, మన దగ్గర ఇప్పుడు 'ప్రభాస్' గారు ఉన్నారు. ఆయన ఎన్ని సినిమాలు సైన్ చేశారు చూడండి. వరస పెట్టి సైన్‌లే. అదేదో సినిమా ఉంటది. 'ఛత్రపతి' సినిమాలో 'ప్రభాస్' గారిదే ఎళ్లి 'జయప్రకాష్ రెడ్డి' గారు ఉంటారు కదా, ఆయన దగ్గరికెళ్లి కాంట్రాక్ట్ మీద సైన్ చేయమంటే ఆహ్, ఆయన ముందు సైన్ చేయనంటాడు. తర్వాత పక్కన అసిస్టెంట్ సార్ ఆయన 'ఛత్రపతి' అది ఇది అని చెప్తే, సరే పెడతాలని చెప్పి ఒకటి పెట్టి, తర్వాత ఇంకోటి తిప్పి, ఇంకోటి పెట్టి, తర్వాత ఇంకోటి తిప్పి, ఇంకోటి పెట్టి, ఇంకెన్ని నా ఆస్తి కూడా రాసిచ్చామంటారు. అట్లా అంటారు కదా, వరుస పెట్టి సైన్‌లు చేస్తూ ఉంటారు కదా. అలా సైన్‌లు చేస్తున్నారు 'ప్రభాస్' గారు వరుస పెట్టి. లేదంటే 'శివాజీ' సినిమాలో చేసినట్టు లెఫ్ట్ హ్యాండ్‌తో ఒక సైను, రైట్ హ్యాండ్‌తో ఒక సైను. ఓహ్! ఇది లెఫ్ట్ కదా, ఇది రైట్, సర్లేండి. అయితే సో అట్లాగా సంతకాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు ఆయన. ఇప్పుడు ఆయన ఖాతాలో ఎన్ని సినిమాలున్నాయి? 'సలార్ 2' ఉంది, 'ప్రశాంత్ వర్మ' గారి సినిమా ఉంది, 'లోకేష్ కనగరాజ్' సినిమా ఉంది, 'కల్కి 2' ఉంది, 'స్పిరిట్' ఉంది, 'రాజాసాబ్' ఉంది, 'ఫౌజీ' ఉంది. ఇంకా అది కాకుండా మళ్ళీ హిందీ
డైరెక్టర్‌తో ఒకటి ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మళ్ళీ 'ఓం రావత్' అంటున్నారు, 'త్రివిక్రమ్' అంటున్నారు. ఏదో మల్టిపుల్ పేర్లు వినిపిస్తున్నాయి మనకి. సో, ప్రస్తుతానికైతే కన్ఫర్మ్డ్ లిస్ట్ చాలా ఇంత భారీగా ఉంది మనకి 8. సో, ఇంకా కన్ఫర్మ్ అయ్యే సినిమాలు ఇంకెన్నున్నాయో. సో, వరుస పెట్టి సంతకాలు పెడుతున్నారాయన. సో, అట్లాగే చేయాలని వాళ్ళకి కూడా ఉంటది కదా! సో, అందుకే ట్రెండ్ అయితే చేశారనమాట అప్పట్లో. కాకపోతే ఇంకా ఆయన ఇప్పుడప్పుడే చేయరులెండి. సో, అయితే 'వార్ 2' సినిమా మీద ముందు నుంచి చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ ఉంది. అంటే 'టైగర్ 3' సినిమాలో క్లైమాక్స్‌లో మనకు చూపించినప్పుడు మొత్తం అందరూ కూడా ఓకే. సూపర్ ఉంటదనే కైండ్ ఆఫ్ ఫీలింగ్‌లోకొచ్చారు. అంటే 'హృతిక్ రోషన్' గారికి పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యే కైండ్ సినిమా అబ్బా! 'వార్' సినిమా అనేది చాలా పెద్ద హిట్ అది యాక్చువల్‌గా. 'వార్' సినిమా. ఆ సినిమాకి సీక్వెల్ వస్తుందని తెలిసినప్పుడే చాలా పెద్ద హిట్ అయిపోయింది యాక్చువల్‌గా. అండ్ దానికి తోడు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ 'పఠాన్' గూడా వచ్చి, ఆ 'పఠాన్' చాలా పెద్ద స్థాయిలో కొట్టి, తర్వాత అది 'టైగర్ 3' కూడా కొంతవరకు హెల్ప్ చేసి 'టైగర్ 3' బూస్ట్ అయ్యి, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఈ 'స్పై యూనివర్స్' కూడా పెద్దదయిపోయింది. సో, వాటిలో నెక్స్ట్ వస్తున్న సినిమా 'వార్ 2'. సో, అందువల్ల ఏంటంటే, ఈ సినిమా మీద హ్యూజ్ లెవెల్ ఆఫ్ యాంటిసిపేషన్ అయితే ఉందనమాట. సో, వాళ్ళకేంటంటే టీ సిరీస్ భూషణ్ కుమార్ గారు ఓపెన్‌గా చెప్పారు ఒక మాట ఏమనంటే, "మేము డే 1 ఆల్ టైమ్ రికార్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని." ఎందుకంటే, అక్కడేమో 'హృతిక్ రోషన్' గారు, ఇక్కడేమో 'ఎన్టీఆర్' గారు. సో, 2 పెద్ద ఇండస్ట్రీస్‌లో పెద్ద మార్కెట్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు నేనేమంటానంటే, 'కల్కికి' ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' గావచ్చు, 'కల్కికి' గావచ్చు మీరు గమనిస్తే, మన దగ్గర మంచిగా డే 1 తెలుగు నెట్ హ్యూజ్ ఉంటది. కానీ హిందీ కొంచెం ఉంటది. తర్వాత మిగతా ఇండస్ట్రీలు కొంచెం అట్లా ఉంటాయి. సో, నేనేమంటున్నానంటే ఆహ్, ఈ డే 1 అనేది ఒక దగ్గర ఎక్కువుంటది. ఒక పర్టిక్యులర్ హీరో ఉంటే. ఇంకొక దగ్గర ఆ హీరోకి పాపులారిటీ ఉన్నా కూడా కొంచెంగానే ఓపెనింగ్స్ ఒస్తాయి. సో, డే 1 అంత హ్యూజ్ లెవెల్‌లో ఓపెన్ అవ్వదు. ఇప్పుడు 'కల్కి' కూడా అంతే గదా! 'కల్కి' మనకి చాలా పెద్ద స్థాయిలో కలెక్షన్స్ ఒచ్చాయి. 191,00,00,000 కలెక్షన్ ఒచ్చింది డే 1 గ్రాస్. బట్ దాంట్లో తెలుగు నంబర్ ఎక్కువ. హిందీ నంబర్ తక్కువ. తెలుగు తర్వాత ఉంది. కానీ ఇక్కడ 'వార్ 2'కి ఏమవుతదంటే తెలుగు నంబరు, హిందీ నంబరు ఈక్వల్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అవి 2 కూడా హ్యూజ్ నంబర్‌లో ఉంటది. అండ్ డే 1 నెట్ 150-170 దాకా ఉండే స్కోప్ ఉంది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నంబర్ 1 వార్ సినిమాకి సీక్వెల్ ఇది. రీజన్ నంబర్ 2 స్పై యూనివర్స్ ఇది. రీజన్ నంబర్ 3 మోస్ట్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే ఆఫ్టర్ 'ట్రిపుల్ ఆర్' ఎన్టీఆర్ గారికి కూడా హిందీలో మంచి క్రేజ్ ఉంది. అండ్ ఇప్పుడు 'దేవరా' ఉంది. 'దేవరా'కి కూడా మనకి దగ్గరగా 75,00,00,000 నెట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు తీసిన సినిమాలకే 3 వారాల తర్వాత 30,00,00,000 నెట్ రావడానికి కూడా కష్టమవుతుంది 'శబర్మతి రిపోర్ట్‌కి.' ప్రస్తుతానికి 30 టచ్ అవుతుంది. ఇంకా అవ్వలేదు ఇంకా అది. సో, 3 వారాలయింది అది రిలీజ్ అయ్యి. సో, ఆళ్ళ సినిమాలకే అట్లాంటి పరిస్థితి ఉన్న చోట 'దేవర' హిందీకి 75,00,00,000 నెట్ వచ్చిందంటే డెఫినిట్‌గా గుడ్ కలెక్షనే. ఎక్స్‌పెక్టేషన్ అయితే 100 ఉంది. బట్ ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలేదు. బట్ 75 వచ్చింది గదా! గుడ్. సో, ఆ మార్కెట్ అయితే క్రియేట్ అయినట్టే డెఫినిట్‌గా హిందీ సైడ్. అందులో నో డౌట్. సో, ఆ టైంలో 'ఎన్టీఆర్' గారు వర్సెస్ 'హృతిక్ రోషన్' గారు. అది ఈ సినిమాలో ఉండబోతుంది. సో, చాలా పెద్ద స్థాయిలో ఫేస్ ఆఫ్ అయితే ఉండబోతుంది. అండ్ నెగెటివ్ షేడ్సే అంటున్నారు. అండ్ ఒకటి 15 నిమిషాల పాటు ఎంతసేపు సింగిల్ యాక్షన్ సీక్వెన్స్ ఓన్లీ 'ఎన్టీఆర్' గారికి ఉంటదంట. అది ఒక్కటి చాలదా మన దగ్గర విధ్వంసం సృష్టించడానికి. నేనంటుంది అది. మన దగ్గర 'ఎన్టీఆర్' గారి ఫ్యాన్స్ కావచ్చు, జనరల్ ఆడియన్స్ కావచ్చు అందరూ కూడా ఆ కైండ్ ఆఫ్ మాస్ సీన్స్‌ని వెరీ రేర్‌గా చూస్తాం మనం మన సైడ్. అంటే ఉంటాయి మాస్ సీన్స్ ఉంటాయి. బట్ 15 నిమిషాలు తర్వాత క్లైమాక్స్ ఏమో వీళ్ళిద్దరి మధ్య 40 మినిట్స్ అంట. టాక్ నడుస్తుంది. సో, ఈ 2 సీన్‌లు కూడా వెరీ రేర్. మన దగ్గర సీన్‌లుంటాయి. ఇప్పుడు 'మగధీర' ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 'మగధీర'లో 100 మందిని చంపే సీన్ ఉంటది. ఆ సీన్ చాలా సేపు ఉంటది. లిటరల్లీ చాలా సేపు కంటిన్యూ అవుద్ది ఆ సీన్. సో, అది నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇస్తది మనకి. అలాగే ఒక సీన్ ఎక్కువ సేపు కంటిన్యూ అవుతూ ఉంటే మనకు ఒక నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటది. అంటే దాంట్లో ఒక స్టోరీ ఉండాలి మళ్ళీ. ఒక స్టోరీ ఉండాలి. ఒక ప్లాట్ ఉండాలి. అప్పుడు యాక్షన్ సీక్వెన్స్‌కి మంచి వాల్యూ ఉంటది. మంచి కనెక్షన్ వస్తది మనకి. సో, అలాంటి కైండ్ ఆఫ్ కనెక్షన్‌తో కూడుకున్న సీన్స్ అందులో 2 పెద్దవుండబోతున్నాయి. సో, ఒకటేమో 15 నిమిషాలు సోలో యాక్షన్ సీక్వెన్స్ ఫర్ 'ఎన్టీఆర్' గారు. అండ్ ఇంకొకటి ఫేస్ ఆఫ్ ఇద్దరిది కూడా. 40 నిమిషాలు ఉంటదంటున్నారు. లాస్ట్ 40 నిమిషాల పాటు. సో, ఏందో మరి ఎట్లా ప్లాన్ చేశారో ఏమో మరి నాకేం అర్థం కాలే మరి. సో, అది ఎంతవరకు వాస్తవమో కూడా నాకు క్లారిటీ లేదు. బట్ 40 నిమిషాల పాటు ఫేస్ ఆఫ్ అనేది కొంచెం కష్టం కూడా కదా! సో, నాకు తెలిసి అంటే స్టార్ట్ అవ్వడం అనుకుంటా. నాకు తెలిసి అప్పటి వరకు ఆ 'టామ్ అండ్ జెర్రీ' గేమ్ కంటిన్యూ అయ్యి అప్పటి నుంచి ఇంక ఫేస్ ఆఫ్‌లు స్టార్ట్ అయ్యి ఇక చివరి వరకు ఇంక అదే ఉంటదనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో, మరి ఏమో మరి చూడాలి. ఎంత గట్టిగా ప్లాన్ చేశారో. 'హృతిక్ రోషన్' గారు వర్సెస్ 'ఎన్టీఆర్' గారు. సో, అది మరి సినారియో. సో, నాకైతే మాత్రం ఆ ఒక్క పాయింట్ ఇస్తున్న హైప్ ముందు ఆ వార్ సీక్వెల్ కాన్సెప్ట్ తర్వాత 'యష్ రాజ్ స్పై యూనివర్స్' ఇవేవి కూడా కనిపించట్లే.
హృతిక్ రోషన్ గారు వర్సెస్ ఎన్టీఆర్ గారు ఇది మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ హైప్ ఇస్తుంది. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో అంటే అంతా అయిపోయాక సినిమా అంతా అయిపోయాక హిందీలో పాటలు వస్తుంటాయి కదా, మన దగ్గర కూడా RRRలో నెత్తురు మరిగితే ఎత్తర జెండా పాట వచ్చింది కదా, అట్లా క్లైమాక్స్ అంతా అయిపోయాక లాస్ట్లో హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు కలిసి డ్యాన్స్ చేస్తారనే రూమర్ కూడా నడుస్తుంది. ఒకవేళ అది కనుక నిజమైతే మాత్రం ఇంకా అసలు తిరిగి చూడక్కర్లే ఇంకా అసలు. అంటే ఇద్దరు డాన్సింగ్ స్టార్స్, నెక్స్ట్ లెవెల్ డాన్సర్స్ ఇద్దరు కూడా. సో అలాంటి ఇద్దరితో ఒక డ్యాన్స్ సాంగ్ అంటే టాప్ నాచ్ ఉంటుంది అదైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం. సో వార్ 2 అయితే మాత్రం డెఫినెట్గా చాలా పెద్ద కొడుతుంది అబ్బా, అదైతే మాత్రం క్లియర్ తెలుస్తుంది. అండ్ దీని తర్వాత ఈ వార్ 2 తర్వాత ఏమవుతుందంటే ఇండియన్ సినిమాలో కొలాబరేషన్స్ పెరుగుతాయి. అంటే హిందీ యాక్టర్స్ ఇక్కడ చేయడం, ఇక్కడ యాక్టర్స్ అక్కడ చేయడం, సో మొత్తం కలిపి అన్ని భాషల్లో రిలీజ్ చేయడం అట్లా జరుగుతుంది మొత్తం కలిపి. చాలా గట్టిగా ఉంటుంది నాకు తెలిసి. లెట్స్ సీ, చూద్దాం ఏంటి మరి సినారియో అనేది. సో నేనైతే మాత్రం గట్టిగా వెయిటింగ్ వార్ 2 కోసం. సో ఎన్టీఆర్ గారు 2 సంవత్సరాల్లో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడు. అంటే ఈ సంవత్సరం ఆల్రెడీ దేవరా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ వార్ 2, ఆ నెక్స్ట్ ఇయర్ డ్రాగన్ వస్తుందా, వస్తుంది అనే అంటున్నారు. ఎందుకంటే రుక్మిణి వసంత్ గారు హీరోయిన్గా అగ్రిమెంట్ సైన్ అయింది. ఆ అగ్రిమెంట్ సైన్ అయినప్పుడు పెట్టిన డీల్ ఏంటి అంటే ఆ 2026లో ఈ డ్రాగన్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇంకే సినిమాలు చేయకూడదు అని. సో 2026లో రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే చేస్తున్నారు మరి. అది మరి సినారియో. సో చూద్దాం మరి. ఇంకా 2026 స్టార్టింగ్లో ఇది వస్తే ఇంకా బాక్స్ ఆఫీస్కి విధ్వంసం ఇంకా. అండ్ డ్రాగన్ కూడా 2 పార్ట్స్ అంటున్నారు మరి. సో లెట్స్ సీ. సో అది గైస్ మరి సినారియో. సో దాట్స్ గైస్. ఎంతమంది డ్రాగన్ వార్ 2 వీటన్నిటి కోసం వెయిటింగ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బాబా, మీడియో నెక్స్ట్ వీడియో.